మిత్రమా, మనిషి జీవితంలో తను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 10 నెలలు. ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు. ఎంత చీకటి ఉన్నా సరే భయం వేయదు. దేని మీద కూడా ఆశ ఉండదు. నాది అనే స్వార్థం కూడా ఉండదు. ఎప్పుడు ప్రశాంతత ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే. అందుకే మనిషి చూసిన గర్భగుడి, తొలిసారిగా మనిషి చూసిన దైవం తల్లి ప్రేమే. నీకోసం నువ్వు బ్రతకడంలో ఏముంది గొప్పతనం? నిన్ను నమ్మిన వాళ్ళ కోసం బాధ్యతతో బ్రతుకుతావు చూడు, అందులో ఉంది అసలైన ఆనందం, అసలైన గొప్పతనం. నీలో ఉన్నంత వరకు నిన్ను ఎందుకు కలిసామానేలా బ్రతకూడదు, నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి మిత్రమా. నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో, ఖరీదైన బైకుల్లో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ మంచి మనిషిలా కొంతమంది బ్రతుకుతారు మిత్రమా. ఎదుటివారు బాగుపడేందుకు మనం దారిని చూపకున్నా పర్వాలేదు, కానీ ఎదుటివారు దారిని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నం అస్సలు చేయకూడదు. రేపటి రోజున అదే చెడు కర్మగా మారి మనల్ని జీవితాంతం కూడా వేధిస్తుంది. మనిషి జీవితమే విచిత్రమైనది మిత్రమా. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. అది తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే జీవితం అనేది ముగిసిపోతుంది. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకి తెలియదు మిత్రమా. మనం మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారో కూడా మనకి అస్సలు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనసారా ప్రేమించండి. ఆప్యాయత, అనురాగాన్ని పంచండి. మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి. నువ్వు దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది. నువ్వు దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముని చేస్తుంది. దానం కాటి వరకే వస్తుంది, ధర్మం దైవం కాళ్ళ దగ్గరికి తీసుకువెళుతుంది. నువ్వు ఎంత డబ్బు సంపాదించాననే గర్వంతో విర్రవీగేటటువంటి నీ పొగరు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను అణిచివేస్తుంది మిత్రమా. జీవితాంతం కష్టపడ్డవాడు లేడు, అలానే జీవితాంతం సుఖపడేవాడు కూడా లేడు. ఈ రెండూ కలిస్తేనే జీవితం అని గుర్తుపెట్టుకో. ఈరోజు నీది కాకపోవచ్చు, కానీ నీకంటూ ఏదో ఒక రోజు తప్పకుండా రానే వస్తుంది. నేను లేని చీకటి సమయంలో ఎవరు పనిచేస్తారని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది. కానీ దీపం మాత్రం నా శక్తి మేరకు పని చేయగలనని వినయంగా సమాధానం చెప్పిందట. కాబట్టి మంచి పని చేసేందుకు స్థాయి, భేదాలు అవసరం లేదు మిత్రమా. అది తమ బాధ్యత అనుకుంటే చాలు. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసినటువంటి వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్నటువంటి దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం మిత్రమా. వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఈర్ష్య అధికం కలవాడు, తన మీద తాను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నింటినీ అనుమానించేవాడు, అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ 6 ఎప్పుడు కూడా దుఃఖంలో ఉంటారు. నీ అందం చూసి మురవకు, చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడద్దు. జబ్బులు వస్తే దేవుడైనా సరే కాపాడలేడు. ఏదైనా సరే తోటి వారిని అవమానించక మిత్రమా. సమయం వస్తే వారి కాలి గోటి కూడా సరిపోవని తెలుసుకో. అందరున్నారని అహంకారపడకు. నిన్ను చివరికి మోసేందుకు నలుగురిని సంపాదించుకో. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడు కూడా నేర్పించే పాఠం ఒక్కటే.
నీ జీవితంలో ఎవరు శాశ్వతం కాదు అని. ఒక ఆడది మగాడితో ఆనందంగా జీవించాలంటే అతడికి ప్రేమించడం కంటే అతన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక ఆడదానితో మగాడు ఆనందంగా జీవించాలి అంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం చాలా ముఖ్యం. ఒక స్త్రీ నిన్ను బాగా ఇష్టపడితే ఆమె ఈ 2 విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంది. ఒకటి, ప్రతి చిన్న విషయానికి నీ సహాయాన్ని కోరుతూ ఉంటుంది. 2, ఆమె ఏదైనా చేస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉందని పదే పదే నీ వైపు చూస్తూ ఉంటుంది. ఒక ఆడది నీ మీద ఇష్టం తగ్గాక కారణం చెప్పకుండానే మాటలు తగ్గిస్తుంది మిత్రమా. అది అర్థం చేసుకోవాల్సింది నువ్వే. నీ చెయ్యి పట్టుకొని ఒక ఆడపిల్ల నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు భర్తగా నువ్వు ఆమెను గౌరవించి ప్రేమగా చూసుకున్నప్పుడే ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఆమెను అదే గౌరవాన్ని ప్రేమను కూడా పంచుతారు మిత్రమా. నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లకి నువ్వే విలువనివ్వకపోతే వేరొకరు ఎలా ఇస్తారో చెప్పు. కాస్త ఆలోచించు. మన జీవితంలో ఏది లభించినా దాన్ని జీర్ణం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి, ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది, మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి, ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది, నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది, అధికారం అరగకపోతే ప్రమాదం కూడా పెరుగుతుంది, దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది, సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది. ఏ జీవితం కూడా శాశ్వతం కాదు. ఏ ప్రాణికి కూడా గ్యారెంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాం, బ్రతుకుంటే ఇంకా పోలేదా అంటాం. రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని బ్రతుకులు మనం మిత్రమా. దానికోసం పగలు కక్షలు పంతాలు ఎందుకు? ఎవరు ఉండి తినేది లేదు, పోయి కూడా సాధించేది కూడా లేదు. ఉన్నంతకాలం అందరం కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవిద్దాం. ఎదుటివాన్ని ఓడించాలని ఎప్పటికీ కూడా ప్రయత్నం చేయొద్దు. మీరు గెలవాలని మాత్రమే ప్రయత్నం చేయండి. ఎదుటివారి ఓటమి కోసం ప్రయత్నం చేస్తే మీరు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు మిత్రమా. అదే మీరు గెలుపు కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉంటుంది. ఎండాకాలంలో ఆ సూర్యుని తిట్టిన వాళ్ళే చలికాలంలో ఆ సూర్యుడు రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మన జీవితంలో మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళే ఏదో ఒకరోజు మనం లేని లోటు తెలుసుకొని మనల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడకుండా సమయం కోసం వేచి చూడు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.